హాయ్ ఫ్రెండ్, స్ట్రేంజ్ డార్లింగ్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. జేటీ మోల్నర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాని దర్శకుడు 5-6 చాప్టర్ల కింద విడగొట్టాడు. మనకి చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ డైరెక్ట్ గా ఒక ఆర్డర్లో రాకుండా ఇష్టం వచ్చినట్టు నాన్ లీనియర్ గా చెప్తాడు కథని. చాప్టర్ 3తో స్టార్ట్ అయ్యి మధ్యలో చాప్టర్ 4, మళ్ళీ చాప్టర్ 1, మళ్ళీ చాప్టర్ 3, మళ్ళీ చాప్టర్ 4 ఇలా మారుతూ నాన్ లీనియర్ గా సాగుతూ క్వింటన్ టొరంటో సినిమాల టైప్ లో సాగుతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. విల్లా ఫిట్జ్గెరాల్డ్ ప్రధాన పాత్ర పోషించింది. కైల్ గాల్నర్ కూడా ఈ సినిమాలో మెయిన్ శాడిస్ట్ పాత్ర పోషించాడు. మనం ఒక కథను ఊహించుకుంటూ ఉండగా చాప్టర్లు మారే కొద్దీ కథను రివర్స్ చేసి పడేస్తాడు దర్శకుడు. ఈ సినిమా స్టార్టింగే ఒక అమ్మాయిని ఒక కిల్లర్ వెంటాడుతూ ఉంటాడు. వాడు గన్తో అమ్మాయిని షూట్ చేస్తే ఆమె కారు తలకిందులు అయిపోతుంది. అతని నుంచి ఆమె పారిపోతూ ఉంటుంది. అక్కడతో ఒక చాప్టర్ అయిపోతుంది. అక్కడి నుంచి 2వ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఒక ఇంటి తలుపులు బలంగా తడుతుంది. ఆ ఇంట్లో దాక్కుంటుంది ఒక ఫ్రిడ్జ్లో. ఇంతలోకి ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో ఆమెని కాల్చబోతాడు. మళ్ళీ అక్కడ చాప్టర్ కట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిపి ఒక హోటల్ ముందు ఒక కారులో పరిచయం పెంచుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ హోటల్లో సెక్స్ చేసుకుంటారు. 20 నిమిషాల వరకు ఈ సినిమాలో హీరోయిన్ కేవలం లోదుస్తులతో మాత్రమే ఉంటుంది. ఇక రొమాంటిక్ సీన్లు మీరు ఊహించుకున్నంత ఉండవు, కానీ ఎక్స్పోజింగ్ మాత్రం 40 నిమిషాలు ఉంటుంది. చూసి ఆనందించవచ్చు, కానీ అక్కడ ఏం ఉండవు. ఇక ఈ సినిమాకి మేకప్ ఎఫెక్ట్స్ కానీ, ముఖ్యంగా ఫైట్స్ అయిన తర్వాత వచ్చిన మేకప్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. నటీనటులందరూ పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్లో వచ్చే పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వెరైటీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.